బ్రో హాయ్. హాయ్ బ్రో. బ్రో మీ పేరు? కోటేశ్వరరావు. ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ఆగస్ట్ 15th నుంచి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యారని చూడొచ్చు. ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అండ్ ఇంకొకటి ఏంటంటే పథకాలకి మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు అట్లా కొంచెం సమాజానికి ఉపయోగపడిన వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అది కరెక్టే భయ్య. ప్రజలకి మనం ఒక మంచి పథకాలు పెడుతున్నామంటే అది మనకి స్వతంత్రం తెచ్చే వాళ్ళ పేర్లు పెడితే మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు నేనేదో పెడుతున్నానని నా పేరు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అలా అని ఒకరిని వ్యతిరేకించట్లేదు, ఇది కరెక్ట్ అని చెప్తున్నాను అంతే. అలాగే మీరు బడ్జెట్ చూసి ఉంటారు కదా, కేంద్రం ఇచ్చిన బడ్జెట్ అమరావతికి. మీకు ఏమనిపించింది బడ్జెట్ చూడగా? అంటే బడ్జెట్ స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగుండేది, బట్ అది అప్పుడే వస్తే వచ్చేది కానీ రాలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకు మంచిదే, బట్ మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు. బడ్జెట్ మనకి ఇంకొంచెం ఎక్కువ ఇస్తే మంచిది అనిపించింది. ఒకటి ఏంటంటే ప్రస్తుతం అమరావతి రాజధానికి పెట్టుబడులు ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే పనిచేస్తున్నారు. సో ఆయన వల్ల ఎలాంటి పరిశ్రమలు అమరావతికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పరిశ్రమలు వస్తాయి అనిపిస్తుంది. అంటే ఆయన చెప్పే మాటలు మనకి తెలీదు, బట్ మనం చూసాం ఆయన స్పీచ్లో ఆయన మాటలు చూస్తే వస్తాయనే చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చూడాలి ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాం. పక్కన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారులతో అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సో చాలామంది ఆయన కమెంట్ చేశారు కదా, ఒక సినీ నటుడు ఏం చేస్తాడని. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఆయన ఫుల్ రాజకీయ నాడుగా పరివర్తన చెందారంటారా? ఆయన చేయగలరనే నమ్మకం అయితే ఉంది భయ్య. ఎందుకంటే చాలాసార్లు ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని మాటలన్నా ఆయన నిలబడి చేయగలను అనే నమ్మకంతో ఒక ధైర్యంతో 10 సంవత్సరాలు ఉండి ఆయన మాటని నిలబెట్టుకున్నారు. కొందరు తెలియకుండా ఏవో మాటలు అంటున్నారు, నిధులు లేవని చెప్పి ఏవో, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా నిధులు లేవని చెప్పకుండా కారణాలు చెప్పకుండా ఏదో పనులు చేశారని. రైటే, ఈయన సీఎంగా అదే పదవి లేకుండానే చాలామందికి అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారు. అలాంటిది పదవిలోకి వచ్చాడంటే చేస్తాడు, పక్కా చేస్తాడు, కానీ కొంచెం టైం పడదు దేనికైనా. అలాగే 5 రూపాయల కన్నా భోజనం అని చెప్పేసి అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి. రీఓపెన్ చేస్తున్నారు, అది మంచిదే, చాలా మంచిదే. అది ఇంతకుముందు ఉండేది తీస్తారు, అది కొంచెం బాధాకరమని చెప్పుకోవాలి. ఇప్పుడు డొక్క సీతమ్మ గారు అని చెప్పి అన్న క్యాంటీన్ అని పెడుతున్నారు, అది కూడా చాలా మంచిది. కానీ మాకేంటంటే కొంచెం వేగంగా నిరుద్యోగ వృత్తి వస్తే బెటర్ అని అప్పుడు లాస్ట్లో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా కొంచెం వేగంగా ఇస్తే మాకు కొంచెం ఉపయోగపడద్దు. ఇక్కడ అమీర్పేటలో మేము హాస్టల్లో ఉండే వాళ్ళకి మాకు కొంచెం సాయంగా ఉంటుంది. 6 years అన్న, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ లేదు, స్టేట్ నోటిఫికేషన్ ఒక్కడు కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. తీశారు కదా పోలీస్ రిక్రూట్మెంట్, ఇప్పటికీ కూడా ఇంకా అయిపోయింది. అది కంప్లీట్ చేసి మళ్ళీ తీస్తే కొంచెం మాకు హోప్స్ ఉంటాయి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యే ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగినాయి? చాలా కొంచెం గొడవలు లేకుండా జరిగాయి అంటే ప్రతిపక్షం లేదు, ఇంకేం గొడవలు జరుగుతాయి. ఆయన రావడానికి భయపడిపోతున్నారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఆయన వచ్చి ఏదో మాట్లాడాలి. గెలిచేటప్పుడు తీసుకున్నప్పుడు, మనం ఓడిపోయినప్పుడు కూడా తీసుకోవాలి దాన్ని. అప్పుడే కదా మనం ఒక ప్రతిపక్షం కావాలి అని అక్కడ పోరాడితే అవ్వదు, అసెంబ్లీకి వచ్చి పోరాడితే ఏదో. కన్నవరంలో వంశీ గారు అరెస్ట్ ఎలా చూడొచ్చు అంటారు? దానిపైన నాకు అంత అవగాహన లేదు, అంటే తెలియదు నాకు. బ్రో మీరు చెప్పండి బ్రో, మీ పేరు? బాబురావు బ్రో. చెప్పండి, మీరు చెప్పండి బ్రో. ఏపీలో నాకైతే రాజకీయం ఏం తెలియదు బ్రో, నిజంగా ఏదో మోడల్ సపోర్ట్ ఇద్దామని చెప్పి అలా ఉన్నాను నేను అంతే. అంటే నాకైతే జగన్ పరిపాలన అంతే అనిపించలేదు. వీళ్ళు వచ్చి చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. నేనైతే జగన్ క్యాంటీన్ కాదు, ఇప్పుడు చూసే స్టూడెంట్స్ పరంగా నేను ఒక స్టూడెంట్స్ పరంగా మాట్లాడతాను. ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ జాబ్ క్యాలెండర్ మీద నాకు తెలిసి మాట్లాడుతున్నాను. జాబ్ క్యాలెండర్ లేదు, ఫస్ట్ అది రావాలి. చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఒక్క జాబ్ క్యాలెండర్ వల్ల చాలా, అంటే ఇప్పుడు ఇలా మేము ఉండిపోవడం వల్ల మా ఫ్యామిలీస్ మీద చాలా ప్రెజర్ పడుతుంది కదా. అందుకు కొంచెం ఏదైనా చేయగలిగితే ఫస్ట్ విద్యార్థుల కోసం ఏదైనా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఇంట్రెస్ట్, అతను ఏదైనా చేస్తారనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. వెయిట్ చేసి చూస్తున్నాం మరి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక రోజులోనే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాలంటీర్లు లేకుండా టయానికి పెన్షన్లు అందినాయి అంటారు మీరు? మరి అప్పుడు సిస్టమ్ అయితే ఇలా 2-3 days అంటే ఈ మంత్ అందుకోలేకపోతే నెక్స్ట్ మంత్కి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను విన్నాను, నేను చూడలేదు. ఇప్పుడు స్టిల్ నేను 6 months అవుతుంది ఇంటికి వెళ్ళి, అక్కడ వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు. కాకపోతే అది సిస్టమ్ని కొంచెం మారిస్తే మంచిది. ఎందుకంటే అందుబాటులో కొంతమంది లేకపోవచ్చు, ఆ టైంకి తర్వాత తీసుకునే పొజిషన్లు ఉంటారు కదా, అది కొంచెం మార్చి కొంచెం అందరికి అందేటట్టు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు అమరావతికి ఎలాంటి పెట్టుబడులు తెచ్చే అవకాశం మంచిగానే చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక వెల్ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసిన వాళ్ళు. అంటే మొత్తం అంటే రాజకీయానికి ముందు అతను ఎలక్షన్స్ ముందు చాలా తిరిగారు, ప్రాబ్లమ్స్ చూశారు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో తెలుసుకున్నారు. అతను డైరెక్ట్ స్టూడెంట్స్కి అప్రోచ్ అయ్యి మాట్లాడే విధానం అంతా నాకు నచ్చింది.
బాగా చేస్తారనే పట్టుదలతో ఉన్నారు, చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. సో ఎలా అనిపించింది మీకు? బాగుంది అనిపించింది బ్రో. అది ఇంతకుముందు ఏంటంటే చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వాటి వల్ల వాళ్ళకి చాలా ఇన్కమ్ గెయిన్ అయ్యేది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో కడుపు నిండా తినేవాళ్ళు, ఇన్కమ్ ఇంటికి తీసుకెళ్లేవారు, ఫ్యామిలీస్ బాగుండేవి. అది ఎందుకు తీస్తారనేది నేను చెప్పను, కానీ తీసేయడం వల్ల అయితే అది కరెక్ట్ కాదు, అది తప్పు. అది సరే, ఆయన ఇంకో పేరు ఏదో చేసి ప్రజలకి ఆ ఫుడ్ అనేది పెట్టుంటే బాగుండేది. వాటి వాళ్ళు చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు తీసుకొస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది పెట్టాలి, ఎందుకంటే చాలా పేదలు బాగుంటారు. అది జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి అయితే అందరూ విమర్శిస్తున్నారు. సో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు వైసీపీకి? వెళ్తే అంటే మనం ఏం చెప్తాం బ్రో, మరి వెళ్తే ఇంకా తప్పదు. ఇంకా అతను వెళ్ళడం అంటే అతను చేసుకున్నదే కదా, ఆయన చేసేది అయితే కరెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా అంతా తన స్వార్థం కోసం చేసుకున్నాడని నాకు అనిపించింది. అదైతే కరెక్ట్ కాదు. వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను, వెళ్తాడని అంతే. ఈ 5 సంవత్సరాలు ఏపీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అమరావతి అభివృద్ధి చెందుద్ది అంటారు? అమరావతి అయితే బాగా అభివృద్ధి చెందుద్ది. ఐటీ ఫంక్షన్ బాగా వస్తుంది, 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్పాడు కదా, ఆల్రెడీ నా హవామీలో 70% కంప్లీట్ చేశాను, అది చెప్పుకోవడానికి నా పేరు తగ్గట్టుగా ఉండాలి, అది నేను కంప్లీట్ చేస్తానని చాలా గట్టిగా చెప్పాడు. కాబట్టి 100% కంప్లీట్ చేస్తాడు. ఈసారి బడ్జెట్ కూడా బాగా వచ్చింది, ఇంకొంచెం వచ్చింటే బాగుండే. వస్తుంది, అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే కొద్ది టైం పడుతుంది, ప్రజలు వెయిట్ చేసి ఉండాలి, విమర్శలు వస్తాయి అంతే.